శోధన నుండి తప్పించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 22:40. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి ప్రార్థించెను. ఈ దినాల్లో వార్తాపత్రికల నిండా వచ్చే వార్తలు ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా, నైతికంగా కూడా దిగజార్చి నీ ఆరోగ్యానికి, మనసుకు కీడు కలిగించేవిగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ హత్య జరిగింది, అక్కడ హత్య జరిగింది, ఇక్కడ భూకంపంలో 10,000 మంది చనిపోయారు. ఇలాంటి వార్తలతోనే పత్రికలన్నీ కూడా నింపబడుతూ ఉన్నాయి. సరేగానే ఆ వార్తల వల్ల కదిలించబడినటువంటి మనము కనికరం చూపేవారిగా ఉంటే అది అద్భుతకరమైనటువంటి విషయమే. కానీ ఈ సంగతులు మనలను ఎంత తక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ వార్త చదవగానే అయ్యో పాపం అలా జరిగిందా అంటాం. వెంటనే అంతా కూడా మర్చిపోతాం. భూకంపం వల్ల వేల కొలది ప్రజలు చనిపోతున్నా మనమేమీ పట్టించుకోము. ప్రభువారి యొక్క ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే నీ ఆలోచనలు సరి అయినవిగా, ప్రేమతో కూడి నిర్మించేవిగా ఉంటాయి. నీ తలంపులు ఎల్లప్పుడూ కూడా నేనెవరిని నిర్మించాలి, నేనెవరికి సహాయం చేయాలి, నేనెవరిని లేవనెత్తాలి అనేవిగా ఉంటాయి. ఇప్పుడు మనం నివసిస్తున్న దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఒక చిన్న ద్వీపంగా ఉండబోతూ ఉన్నామా? కొంతమంది అలాగే తయారయ్యారు. మన హృదయాలలో, మన జీవితాలలో ఉద్యమము అంతరించిపోయినప్పుడు మనం కృషించిపోచున్నటువంటి ద్వీపం వలె మారిపోతాం. వెంటనే ఇతరులను ముంచివేసే ఒత్తిడి, దుఃఖము, పాపము ఇలాంటివన్నీ కూడా మనలను కూడా ముంచివేస్తాయి. మొదట ఈ అలలు నిన్ను చీలమండ వరకు, తరువాత నీవు తెలుసుకునే లోపే మోకాళ్ల లోతుకు, భుజాల లోతుకు, మెడలోతుకు వచ్చి నీళ్లు నీ మీద పొర్లిపారుతాయి. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆ రోజు ఎంతో భారవంతమైనటువంటి దినముగా ఉంది, సంక్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఆయన టీవీ ముందు పడక కుర్చీలో కూర్చొని లేరు. కానీ ఆ జనసమూహాన్ని, శిష్యులను పంపివేసిన తరువాత కొండ ప్రక్కకు ఏకాంత ప్రార్థన కొరకు వెళ్ళారాయన. అనేకులు ఈ మహిమకరమైన అలవాటును పోగొట్టుకోవడం వల్ల ప్రాణాత్మలు పూర్తిగా ఖాళీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఖాళీ అవ్వాలని, లేక అనేక వ్యతిరేక విషయాలతో నింపబడాలని నీవు కోరుకుంటూ ఉన్నావా? ఖాళీ అయినటువంటి నీ హృదయాన్ని సరి అయిన దేవుని తలంపుతో నింపుకోవడానికి ఏకాంత ప్రార్థనలో గడిపే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.